తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కృష్ణకుమార్ గారు మొత్తం స్టోరీ మొత్తం విన్నారు. వాళ్ళు కష్టపడి అన్ని ఆస్తులన్నీ అమ్ముకొని గొర్రెలు బర్రెలు అన్ని అమ్ముకొని సినిమా తీశారు. ఆ పేరు దగ్గర వివాదం వచ్చింది. 2 సార్లు నోటీసులు పెట్టారు. 2వ నోటీసులు చాలా సీరియస్గా మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏంటి మేడం ఎట్లా ఉంటుంది నెక్స్ట్? ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాల్లాగా ఉన్నాయి. వీళ్ళే అసలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే సినిమాలు తీయటానికైనా మేమే సరిపోతాం, సినిమాల్లో డబ్బులు పోగొట్టుకోవటానికైనా మేమే సరిపోతాం, మాకు మేమే సాటి, అది వీళ్ళ పిల్లకాకులు వీళ్ళు సినిమాలు తీయడం ఏంటి అనే చిన్న చూపు అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ కట్గా. ఎవ్వరూ కూడా వీళ్ళకి సహాయం చేసేలాగా లేరు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు న్యాచురల్ జస్టిస్ ప్రకారం వీళ్ళు సినిమా రిజిస్టర్ చేసుకున్నారు, టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సినిమా షూటింగ్ చేసుకున్నారు, అయిపోయిన తర్వాత పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు, పోస్టర్లు వేయించుకున్నారు, సెన్సార్ కూడా వచ్చింది. ఇక వీళ్ళు రిలీజ్ చేసుకుంటారు. అసలు ఆ సినిమా ఆడదా తర్వాత విషయం. ఎవరి సినిమా అయినా అంతే కదా. పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఆడట్లేదు కదా. 300 కోట్లు 200 కోట్లు పెడితే కూడా వీళ్ళు ఏదో విన్యాసాలు చేసి డబ్బులు పిండుకుంటున్నారు తప్పితే రియల్గా వచ్చే డబ్బులు అయితే కాదయ్యి. సరే వీళ్ళు రిలీజ్ చేసుకోవటానికి ఇప్పుడు మామూలుగా అయితే ఒక మాట ఏం చెప్తున్నారు, ఆయన చెప్పినట్టు పాము చావనివ్వట్లేదు, కర్ర ఎరగనివ్వకోకుండా చెప్తున్నారు. సరే ఇప్పుడు వీళ్ళు ఏదో తంటాలు పడి 15 లక్షలు ఖర్చు పెట్టుకుంటే సినిమా రిలీజ్ చేసుకోగలుగుతారు ఏవో కొన్ని థియేటర్లో. ఓకే, ఇది వీళ్ళు అన్ని థియేటర్లకు కూడా డబ్బులు కట్టుకున్న తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఈ 15 లక్షలు కూడా ఖర్చు పెట్టుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో అయినా వాళ్ళు ఎవరో ఒకళ్ళు మేము చిన్నవాళ్ళం కాబట్టి ఆపితే మా పరిస్థితి ఏంటి అనే ఒక భయం వాళ్ళ దగ్గర ఉంది. అవును, ఈ భయానికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు ఇప్పుడు మామూలుగా ఏం చెప్తున్నాము, మలయాళం లాంటి సినిమాలు కావచ్చు, కన్నడలో కావచ్చు, చిన్న సినిమాలు బతికి బట్టగట్టగలిగే పరిస్థితి ఉంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నీ కొండ చిలువలే, మింగేయడం తప్పితే వేరే ఏమీ లేదు. చిన్న సినిమాలని బతికి బట్టగట్టనివ్వరు. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క సినిమా తీసే 300 కోట్లు 500 కోట్ల సినిమాతో మలయాళీలు అయితే 50 సినిమాలు చేస్తారు. అక్కడ చిన్న సినిమాకి ప్రోత్సాహం ఉంది, చిన్న సినిమాకి థియేటర్లు ఇచ్చే కల్చర్ ఉంది. అసలు ఒక సామాన్యమైన కథని ఒక సామాన్యమైన నటుల చేత రంజింపజేసే ఆ విధానం అక్కడ ఉంది. ఇక్కడ అసలు ఆ విధానం లేదు. ఇప్పుడు ఏమన్నా అంటేనేమో కోపాలు వస్తాయి. ఆ నలుగురు అంటే కోపాలు వస్తాయి. ఇప్పుడు పైకి కనిపించేది నలుగురు, ఆ నలుగురికి సపోర్ట్ చేసేవాళ్ళు 40 మంది. ఇప్పుడు పేరుకు నలుగురే కనిపిస్తారు మనకి, కానీ ఈ నలుగురుది ఎలా సాగుతుంది చెప్పండి? ఇంకో 40 మంది వాళ్ళకి హెల్ప్ చేయకపోతే. ఇప్పుడు పల్లకీలో వాళ్ళు 9 కూర్చున్నారు, పల్లకీ మోసేవాళ్ళు లేకపోతే ఈ నలుగురు ఎట్లా కూర్చుంటారు పల్లకీలో? ఈ 40 మంది మోస్తున్నారు ఈ పల్లకీని. కానీ మనం రెగ్యులర్ గా ప్రెస్ మీట్ లో చూస్తూ ఉంటాం, నినాదాలు చూస్తూ ఉంటాం, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమాని ప్రోత్సహించాలి. అంత బోగసు. నిజంగా చిన్న సినిమా ఆడే పరిస్థితే ఉంటే ఎన్ని కథాంశాలు ఉన్నాయి. ఆ కథాంశాలతోటి సినిమాలు తీయటం. ఇప్పుడు కాంతార సినిమా ఉందండి, అది మూఢనమ్మకాలని కొంచెం ప్రేరేపించేలాగా ఉంది, అది వేరే విషయం. కానీ అసలు కాంతార సినిమా ఒక చిన్న వ్యక్తి ఒక చిన్న బడ్జెట్ తోటి తెరకెక్కించాడు. అది జాతీయ స్థాయిలో కాంతార గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే ఇప్పుడు కాంతార 2నే కదా పెద్ద బడ్జెట్ సినిమా అని అందరి దృష్టిలో పడింది. మొదటగా కాంతార చిన్న సినిమానే కదా. అవును, అలాంటి సాంప్రదాయం ఇక్కడ ఎందుకు లేదు? అసలు చిన్న నిర్మాతలు ఏరు ఇక్కడ. ఇప్పుడు ఏదైనా మాట్లాడాల్సి వస్తే ప్రెస్ మీట్లో మాట్లాడాల్సి వస్తే ఇంటర్వ్యూలో చిన్న నిర్మాతలు అని గొంతు చించుకుంటారు మీరు అన్నట్లు, కానీ వాళ్ళ కోసం చేసేది ఏమీ లేదు. ఓకే, అంటే ఇక్కడ ప్రోత్సాహం లభించకపోగా ఇంకా తొక్కి చంపేస్తున్నారంటారా? ఇంకా తొక్కి చంపేయడమే. అసలు చిన్న సినిమాని రానివ్వరు. ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళకి మంచో చెడో వాళ్ళకి ఒక ఉద్దేశం వచ్చింది. ఇది వాళ్ళు ఎత్తుకోగలిగిన బరువు, ఎత్తుకోలేని బరువు అయితే ఎత్తుకున్నారు. ఇప్పుడు వాళ్ళ బరువును దించడం తప్పితే వీళ్ళకి చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ బరువును దించుకోలేకపోతే సమాధి అయిపోతారు.
ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు ఇన్ని సినిమాలు చేసేవాళ్ళు ఈ ఒక్క సినిమా గురించి మంచిగా ఆలోచించలేకపోతున్నారా అసలు? అంటే వీళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు మేడం. అదే సెన్సార్ కూడా అయిపోయింది, సెన్సార్ కూడా వచ్చేసింది. అసలు నిజంగా ఇట్లాంటి సందర్భాల్లో మార్కెటింగ్ చాలా కీలకం. ఈ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ ఇవన్నీ అంటే సినిమా ప్రచారం చాలా ఇంపార్టెంట్. ఇలాంటప్పుడు అసలు అతని పేరు ఏంటండి, రామానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు ఇట్లాంటి చిన్న సినిమాలు తీసుకొని ఆ చిన్న సినిమాల్ని రిలీజ్ చేసి డబ్బులు చేసుకున్నాడు ఆయన. అంటే చేసుకున్నాడంటే డబ్బులు లాక్కున్నాడని కదా నా ఉద్దేశం. ప్రోత్సహించి చిన్న సినిమాలను తీసుకుని ఆ చిన్న సినిమాల్ని రిలీజ్ చేసి ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రాజ్-తరుణ్ మొదటి సినిమాని ఇట్లాగే రిలీజ్ చేశారు, ఉయ్యాల జంపాల. మరి ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. పాపం వీళ్ళకి ఆ పరిస్థితి కూడా దక్కలేదు. అది దక్కినా బాగుండేది. కాకపోతే సందీప్ రెడ్డి వంగాకి ఇండస్ట్రీ ఎంతో కొంత భయపడుతుంది అనుకోవాలి ఒకటి. రెండోది అక్కడ ప్రభాస్ ఉండటం. ఈ రెండు విషయాల్లో కాస్త వీళ్ళు తెలియకుండా వీళ్ళు పెద్దరాయిని ఢీకొట్టారు. ఇప్పుడు వీళ్ళకి తెలీదు వాళ్ళ సినిమా దిగిపోతున్నారని. అసలు సందీప్ రెడ్డి వంగ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడని కూడా వీళ్ళకి తెలిసే అవకాశం లేదు నాకు తెలిసి. అవును, వీళ్ళు ఎప్పుడు కరోనా లాక్డౌన్ టైం నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన అర్జున్ రెడ్డి తీశాడు, ఆ తర్వాత ఇంకేదో యానిమల్ సినిమా తీశాడు, ఇప్పుడు స్పిరిట్ తీస్తున్నాడు. మరి వీళ్ళకి ఆయన తెలిసే అవకాశం తక్కువ. మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు సందీప్ రెడ్డి సినిమాలు దరిద్రంగా ఉంటాయని నేను ఎన్నో వీడియోలో మాట్లాడాను కాబట్టి కనీసం నాకు తెలిసే అవకాశం ఉంది. వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలీదు. వీళ్ళు తెలియకుండా ఎట్లా అయిపోయిందంటే ఒక చిన్న పడవ వెళ్ళి ఓ పెద్ద ఇసుక తెన్నని ఢీకొట్టినట్టు అయింది. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే అంతా చేసి వీళ్ళ సినిమా ఓ చిన్న సినిమా, వీళ్ళు ఏదో ఒక కళ, వీళ్ళకి సినిమా తీయాలి అనేది ఒక కళ. ఎంచుకున్న టాపిక్ కూడా అదే ఆమె సొంత ఆలోచనతో చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక సృజనాత్మకత ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళేవి ఒక ఇంగ్లీష్ సినిమా చూసి కాపీ కొట్టి తెలుగు సినిమా తీలా, 10 సినిమాలు తీసి ఆ 10 సినిమాలని గ్రైండర్లో వేసి ఇంకో సినిమాని తీలా. ఇప్పుడు ఇవాళ బాగా హిట్ అవుతున్న సినిమాలు చాలా సినిమాలు చూడండి, ఓ 2-3 కథలు కనిపిస్తాయి. పాత సినిమాల్లో కథలు 2-3 కథలు కనిపిస్తాయి. ఆ 2-3 కథల్లో నుంచి ఒక కథ తయారు చేస్తున్నారు. అంతా కాపీ రైటర్సే. వాళ్ళ కోపం వచ్చి ఏడ్చుకున్నా నాకేం సంబంధం లేదు కానీ అలా వీళ్ళు మట్టుకు ఫ్రెష్గా వీళ్ళ బుర్రలో వచ్చిన ఆలోచనలతోటి వీళ్ళు ఒక సినిమా తీశారు. పైగా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఆ ప్రకాశం జిల్లా నీళ్ళల్లోనే ఏదో ఉంది సినిమా పిచ్చి. ఇప్పుడు చూడండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ చాలా మంది దాదాపు 70% హీరోలు కావచ్చు, 70% కమెడియన్లు కావచ్చు, అట్లాంటి వాళ్ళందరూ అక్కడి నుంచే వస్తారు. డైరెక్టర్స్ ఏమో గోదావరి డిస్ట్రిక్ట్స్ వైపు నుంచి వస్తారు, సినిమా ప్రొడ్యూసర్స్ ఏమో కృష్ణా జిల్లా నుంచి వస్తారు, ప్రకాశం జిల్లా కృష్ణా గుంటూరు నుంచినేమో సినిమా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు వస్తారు, ప్రకాశం జిల్లా వాళ్ళేమో యాక్టర్స్ గా వస్తారు. ఇప్పుడు మీరు చూడండి మాదాల రంగారావు గారి దగ్గర నుంచి, మాదాల రంగారావు గారి కంటే ముందు గిరిబాబు గారు, చలపతిరావు గారు, ఇంకా ఎంబీబీఎస్ హర్నాథరావు గారు మాటల రచయిత. అసలు ఇవన్నీ ఎందుకు? అన్న నల్లూరు అన్న, ఇంతమంది ఉన్నారు. ఆ జిల్లాలోనే ఉంటుంది ఇది. సరే నాటకాలు వేస్తారా, సినిమాలు తీస్తారా, ఏదన్నా చేయనివ్వండి, వీళ్ళు ఒక విభిన్న కథాంశంతో వచ్చారు. ఇట్లాంటి వాళ్ళని ఒక చిన్న వాళ్ళని ప్రోత్సహిస్తే. కానీ అర్థం కాని విషయం ఏంటంటే మేడం, ఎంత చిన్న వాళ్ళని చూసి ఎందుకు వాళ్ళంతా భయపడే పరిస్థితికి వచ్చారు? నోటీసులు పంపించి మీరు సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పే పరిస్థితికి ఎందుకు వచ్చారంటారు వాళ్ళు? అంటే నేను ముందే అన్నాను కదా, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకుంటున్నారా, లేకపోతే అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు అనుకుంటున్నారా? అసలు వీళ్ళకి ఈ పల్లెటూరు వాళ్ళకి, గొర్రెలు బర్రెలు అమ్ముకున్న వాళ్ళకి స్పిరిట్ అనే సినిమా పేరు పెట్టడం ఎలా తెలిసింది అనుకున్నారా? అంటే పూర్తి హక్కులు వీళ్ళకే ఉంటాయి కదా, వీళ్ళు రిజిస్టర్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, అంత ఆమోద ముద్ర అంతా లభించింది. ఇంకోటి నేను మామూలుగా వీళ్ళకి సెన్సార్ అవ్వకపోతే నేను సలహా చెప్తాం అనుకున్నా. సెన్సార్ అయిన సంగతి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. సరేలేమ్మా ఎందుకు వచ్చింది,
ఇంకో పేరు మార్చుకొని సెన్సార్ తీసుకోండి, సినిమా రిలీజ్ చేసుకోండి, ముందు అసలు ఏదో ఒకటి బయటపడిపోతారు కదా, ఈ గతర్లోంచి బయటకు వచ్చేస్తారని చెప్దాం అనుకున్నా. సెన్సార్ కూడా వచ్చాక ఎట్లా వీళ్ళు మళ్ళీ పేరు మార్చి సెన్సార్ అయిపోయింది, రిలీజ్ కి రెడీ అయిపోయి పోస్టర్లు కూడా కొట్టించుకున్నారు కదా. అయిపోయింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ విషయంలో. ఇప్పుడు వీళ్ళ చూస్తే బాధ అనిపిస్తుంది చూడటానికి. ఎందుకంటే ఈ సినిమా తీశారు కదా, మంచో చెడు అయిపోయింది. అయిపోయింది దాని గురించి మాట్లాడకూడదు. అసలు మీకు ఎందుకు ఈ పిచ్చి అంట ముందు మొదలెట్టే ముందు కనుక చెప్తే కనుక మీకేంటి ఈ పిచ్చి, మీరు అసలు గెలవగలరా, ఇక్కడ గద్దలు ఉంటాయి, కోడి పిల్లల్లాగా మీరు వస్తే ఉపయోగం లేదని చెప్పుండేదాన్ని. అంటే కానీ తీసేశారుగా, ఇంక ఇప్పుడు అవన్నీ మాట్లాడటం వేస్ట్. ఇప్పుడు ఏంటి ఈ క్షణంలో ఏంటి అని చూసుకుంటే, ఇప్పుడు ఇంతమంది పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్ ఖర్చు అంత కూడా ఉండదు. నెల రోజుల్లో వాళ్ళ ఆఫీస్ ఖర్చు అంత ఉండదు ఈ సినిమా బడ్జెట్. కరెక్ట్. ఇప్పుడు అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ సినిమాని టేకప్ చేసి రిలీజ్ చేశారనుకోండి, వీళ్ళు ముందైతే వీళ్ళు బయటపడతారు కదా, మా సినిమా ఒకటి రిలీజ్ అయింది అని ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి. అది జరిగినా బాగుండు. ఇప్పుడు ఎవరైనా సరే, అక్కడ ఉన్నది వంగా సందీప్ రెడ్డి, ఆయన పేరేంటి, ప్రభాస్. అసలు నన్ను అడిగితే ప్రభాస్ పేరు మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ప్రభాస్కి ఏమి సంబంధం దీంతో? అవును, సందీప్ రెడ్డి మనుషులు కదా పంపించింది, మనకు చాలా ఇర్రెలవెంట్ అవుతుంది ఆయన గురించి మాట్లాడుకుంటే. ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే, ప్రభాస్ గురించి మనం మాట్లాడుకోకర్లా. ఇదంతా వంగా సందీప్ రెడ్డి చేసిందే, ఇదంతా ఆయన మనుషులు చేసింది. ఆయనే దానికి ప్రొడ్యూసరు డైరెక్టరు కాబట్టి, మరి ప్రొడ్యూసర్లు ఎవరున్నా డైరెక్టర్ ఆయన కాబట్టి ఆయనతోనే మాట్లాడగలగాలి.